మే 23, 2024న బుద్ధ పౌర్ణమి. ఈ బుద్ధ పౌర్ణమినే వైశాఖ పౌర్ణమి అంటే వైశాఖ మాసంలో వచ్చింది కాబట్టి వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు. అంటే ప్రతి నెల పౌర్ణమి అనేది వస్తుంది. కానీ వైశాఖ మాసంలో శుక్ల పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎంతో పవిత్రమైనదిగా, అంటే మనం మహావిష్ణువుకి, లక్ష్మీ అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకొని పూజించడం వలన ఆ కోరిక మనకి వెంటనే తీరుతుంది. అలాగే ఆ రోజు పూజించడం వలన అఖండ ఐశ్వర్యం కలిగి వారు కుబేరులు ఖచ్చితంగా అవుతారు. ఎలా పూజించాలి, ఎలాంటి పరిహారం, చంద్రునికి ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా పూజించాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా పౌర్ణమి రోజు ఆ ఇల్లు వాకిలి అన్నీ శుభ్రపరిచి గడపకి పసుపు పెట్టి కుంకం పెట్టి చాలా అందంగా అలంకరించాలి. అది తెల్లవారుజామున 4 గంటలకే లేచి తలస్నానం చేసి స్త్రీలు ఇల్లంతా బాగా శుభ్రపరచాలి. అలా శుభ్రపరిచిన తర్వాత దేవుని గదిని పూలతో అలంకరించి పూలు తీసుకొని ఆ అమ్మవారికి లేదా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించాలి. ఇలా మహావిష్ణువుని పూజించడం వలన వారి కృపా కటాక్షం మన మీద కలుగుతుంది. ఆ రోజు అంటే రేపు ఉపవాసం ఉండడం వలన వీరి మీద అమితమైన ప్రేమను కలిగి మనం ఏ కోరికనైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. లక్ష్మీదేవి కటాక్షం మనపైన వచ్చి చేరుతుంది. అలాగే చంద్రునికి నైవేద్యం పెట్టాలి. అంటే రాత్రి సమయంలో మనం ఎవరు చూడని సమయంలో పాలులోకి పంచదార వేసి కొన్ని బియ్యం వేసి అది చంద్రునికి నైవేద్యం ఆహుతి చేయాలి. ఇలా చేయడం వలన మనకి మనశ్శాంతి కలిగి ఏదైనా మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్యం నుంచి చంద్రుడు మనకి విముక్తి కలిగిస్తాడు. అలాగే పూజ చేసినప్పుడు అమ్మవారికి లేదా శ్రీ మహావిష్ణువుకి పరమాన్నం లేదా పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇలా మనకి అంటే అది చేసే అందుబాటులో లేకుంటే బెల్లం ముక్కైనా సరే వారికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడం వలన వారి కటాక్షం మన మీద కలుగుతుంది. మనం ఏదైనా సరే అంటే ఏ దానికోసం పూజ చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం పూజ చేసేటప్పుడు చేతి నిండా గాజులు అలంకరించుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకం పెట్టుకొని అంటే నిండు ముత్తైదువుగా పూజ చేయాలి. అలా పూజ చేస్తేనే ఆ పూజకు ఫలితం అనేది వస్తుంది. మనం ఏదో చేసినాంలే అని చేయకుండా భక్తి శ్రద్ధలతో వారి మీదే భక్తితో పూజ చేయాలి. అలా చేయడం వలన వారి కటాక్షం మన మీద కలుగుతుంది. పూజ చేసినప్పుడు లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి. అలా చదివిన తర్వాత స్వామివారికి, లక్ష్మీ అమ్మవారికి లేదా లక్ష్మీ అమ్మవారికి, శ్రీ మహావిష్ణువుకి హారతిచ్చి హారతి వారికి సమర్పించాలి. అలా చేస్తేనే ఆ పూజకి, మనం చేసిన పూజకి మనకి అనేది వారి కటాక్షం కలుగుతుంది. లేకుంటే ఆ పూజ పూర్తి కాలేదు అని అర్థం. పూజ చేసిన తర్వాత ఉపవాసం సాయంత్రం చంద్రుడిని చూసి ఆ తర్వాత ఉపవాసం తీర్చుకోవాలి. అలా తీర్చుకోవడం వలన ఆ రోజు ఉపవాసం ఉన్నది వారికి ఎంతో ప్రీతిపదమయ్యి మనకి ఏ కోరికున్నా వారు తీర్చడానికి మనకి సహకరిస్తారు. లేకుంటే అంటే చాలామంది ఉపవాసం అంటే ఒక్క పూటే కదా, ఒక్క పూట ఉండి మళ్ళీ తీర్చుకుందాం అని అనుకుంటారు. పొద్దున్నే మధ్యాహ్నం ఏం తినకుండా ఏం తాగకుండా ఉపవాసం ఉండి సాయంత్రం దాకా చంద్రుని చూసి తరువాత మీరు అంటే చంద్రునికి పాలు పండ్లు సమర్పించి తర్వాత మీరు
భోజనం చేయండి. అలా చేయడం వలన పూజకి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే చంద్రుడు ఎంతో చల్లని మనసు కలిగినవాడు కాబట్టి చంద్రుణ్ణి చూస్తూ ఓం క్లీం చంద్రదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలా జపించడం వలన మనకి ఏదైనా సమస్య ఉన్నా అది వెంటనే తీరకపోవచ్చు. ఒక వారం రోజులు ఆ చంద్రుడు తగ్గే కొద్దీ మన బాధ కూడా తగ్గిపోతుంది. ఇలా చేయడం వలన చంద్రుని కృప మన మీద కలిగి మనకెన్నో సమస్యలు తీరుతాయి.